హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అత్తగారు గార్డెన్లో నుండి పసుపు కొమ్ములను తీశారండి. అవి ఎలా తీశారో మీకు చూపిస్తాను ఈ వీడియోలో, ఒకసారి చూడండి. ఒక చిన్న తబ్బలో మా అత్తగారు పసుపు కొమ్ములు అనేవి 1-2 నాటారండి. అవి ఇలాగ దుంపలుగా మనకి స్ప్రెడ్ అవుతాయి కదా, ఆ విధంగా ఇవి స్ప్రెడ్ అయ్యాయండి. మొత్తం ఆకులన్నీ ఎండిపోయాక మనము ఈ పసుపు అనేది వేరు చేసుకోవాలి. ఆకులు ఎండిపోతేనే మనకి పసుపు రెడీ అయినట్టు. ఇంకా చాలా దుంపలు ఉన్నాయి కానీ ఇందులో వేర్లు ఇంకా ఉన్నాయి, కాకపోతే దానికి స్పేస్ సరిపోక అవి ఇంకా ఊరలేదండి. కానీ మొత్తం అంతా మనకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవి దుంపలు అనేవి మంచిగా వచ్చాయండి. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ కదండి. ఈ యాంటీబయాటిక్ అనేది మనకి బాడీకి చాలా మంచిది. మనము బయట వాడే పసుపులో కెమికల్స్ కలుపుతారు నిల్వ ఉండడానికి, కానీ ఇది ఒరిజినల్గా మనము దీన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసుకుని మనం ఆడించుకుంటే పసుపు అనేది మన కర్రీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పసుపు మన ఫేస్కి కూడా పచ్చిది డైరెక్ట్గా అరగదీసుకుని మనం అప్లై చేసుకుంటే మన ఫేస్ గ్లోగా ఉంటుంది. ముఖం మీద పింపుల్స్ అనేవి కూడా పోతాయండి. ఈ మట్టిలో నుండి మొత్తం పసుపు కొమ్ములన్నీ మా అత్తగారు వేరు చేశారండి. ఇలా వేరు చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది, మట్టి స్మెల్ వస్తుంది. ఆ ఎండిపోయిన ఆకు కూడా మంచి స్మెల్ వస్తుందండి. చాలా మంచిగా సువాసన ఇచ్చింది. ఈ విధంగా మట్టి నుండి మొత్తం అంతా పసుపు కొమ్ములన్నిటిని సెపరేట్ చేసేసారు. సెపరేట్ చేసిన తర్వాత మాకు కొన్ని పసుపు కొమ్ములు వచ్చినాయండి. అవి మీకు చూపిస్తాను చూడండి. ఇందులో కొన్ని దుంపలు వేర్లతో ఉన్నాయి, వాటిని కొంచెం సెపరేట్ చేశారు. వాటిని మళ్ళీ నాటుదామని మాకు మొత్తం మట్టి నుండి సెపరేట్ చేసిన తర్వాత ఇన్ని పసుపు కొమ్ములు అనేవి వచ్చినవి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని తప్పగా క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ అనేది నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు వస్తుంది. ఇంతవరకు మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.